ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. తన వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను సిట్ అధికారులకు అప్పగిస్తానని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యత గల పౌరుడిగా ఆధారాలు సమర్పిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ను మొదట బయటపెట్టింది నేనే. విచారణకు రావాలని గత వారమే సిట్ నాకు నోటీసులు ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పాను. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కు మొదటి బాధితుడిని తానేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ అధికారుల మీద నమ్మకం లేదన్నారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగిస్తే మొత్తం వివరాలను బయటపెడతా అని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ వెంట భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు కూడా తరలివస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్నారు. ఆయనతో పాటు భారీగా ఆయన అనుచర వర్గం, అలాగే బీజేపీ కార్యకర్తలు, నేతలు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఒకవైపున భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒక ర్యాలీ లాగా బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్న నేపథ్యంలోనే కొంత బందోబస్తును ఏర్పాటు చేసి ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు విధుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. భారీ ర్యాలీగా ప్రజెంట్ చేరుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఆయన విచారణకు సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే కొంత ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే తన ఫోను అనేక సార్లు ట్యాప్ కు గురైనటువంటి విషయాలన్నిటికీ సంబంధించినటువంటి డేటాను తీసుకొని, తగిన ఆధారాలు, ఎవిడెన్స్ అన్నింటిని కూడా తీసుకొని బండి సంజయ్ సిట్ అధికారులు ఎదుట సాక్షి స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే చాలా క్లియర్ గా ఆయన స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలో తమ ఫోన్లు అనేవి ట్యాప్ కు గురయ్యాయి. తనతో పాటు తన బంధువుల ఫోన్లు, అలాగే తన ఇతర కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్లను వినిపించింది. మరీ ముఖ్యంగా ఇటు భార్యాభర్తల బెడ్రూమ్లలోకి దూరి భార్యాభర్తల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి సో వీటన్నిటికీ సంబంధించి ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిట్ విచారణల మీద తమకు నమ్మకం లేదు. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అనేది బండి సంజయ్ వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఈ క్రమంలోనే ఇవాళ ఆయన సాక్షి స్టేట్మెంట్ ఏ రకమైనటువంటి స్టేట్మెంట్ ను ఇవ్వబోతున్నారు, దానికి సంబంధించినటువంటి ఏ ఆధారాలను చూపించబోతున్నారు అనేది కొంత ఉత్కంఠగా మారిన నేపథ్యంలోనే ఇక మరికొద్ది సేపట్లోనే ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ కు లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ సిట్ అధికారిగా ఐఓగా ఉన్నటువంటి బంజారాహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆయన యొక్క స్టేట్మెంట్ ను, సాక్షి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. ఇక బండి సంజయ్ తో పాటు ఆయన ఓఎస్డి, పిఏల యొక్క సాక్షి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. అందులో భాగంగానే పిఏ మధు, మరోవైపున ప్రవీణ్ కుమార్, తిరుపతి, వీళ్ళు సైతం ఓఎస్డీలు, వీళ్ళు కూడా సాక్షి స్టేట్మెంట్ ను ఇచ్చేందుకు దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఎందుకంటే అధికారిక నివాసం కాబట్టి బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో దిల్కుషా గెస్ట్ హౌస్ కు వచ్చి తన యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయాలనేటువంటి విషయాన్ని అది సిట్ అధికారులకు తెలియజేసిన తర్వాత భారీ ఇటు ర్యాలీగా ఇటు అనేక మంది అనుచరులు, బీజేపీ కార్యకర్తల మధ్య ఇటు బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రజెంట్ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అనేక మంది సాక్షుల యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది సిట్ అధికారులు. ఇందులోనే ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి అనేక ఈటెల రాజేందర్ కావచ్చు, బీజేపీలోనే ఇతర నేతల యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరెవరి ఫోన్లు అయితే తమ గతంలో ట్యాప్ కు గురైనటువంటి విషయాలను తెలియజేశారు, వాళ్ళ యొక్క సాక్షి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే గతంలో ఫిర్యాదు ఇచ్చి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ తన ఫోన్లను ట్యాప్ చేశారనేటువంటి విషయాలను అధికారులకు తెలియజేశారు. కాబట్టి ఆయన ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని కూడా తెలుసుకొని ఆయనకు నోటీసులు ఇచ్చి సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు రావాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక
గతంలో తనకున్నటువంటి ఇటు అధికారిక కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోయిన బండి సంజయ్ ఇవాళ విచారణకు హాజరవుతానన్న విషయాన్ని ముందుగానే సిట్ అధికారులకు తెలియజేసి మరికొద్ది సేపట్లోనే సిట్ అధికారులకు దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకొని ఇక్కడ సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయాలన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి సో ఇప్పుడు భారీ ర్యాలీగా ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, పూర్తిగా ఒక రోడ్డు మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలు అలాగే మొత్తం ఆయన ఫాలోవర్స్ తో నిండిపోయినటువంటి విజువల్స్ ను కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఒకవైపున ఇందులో సాక్షులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తూ ఉన్నారు. సాక్షులతో పాటు మరోవైపు ఎవరైతే ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఇటు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు దగ్గర నుంచి మరోవైపున ప్రణీత్ రావు అలాగే ఇతరుల యొక్క ప్రమేయాన్ని కూడా గుర్తించిన తర్వాత ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అనేక సార్లు విచారించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తమకు గతంలో తమ ఫోన్లు ట్యాప్ కు గురయ్యాయంటూ కూడా ఫిర్యాదులు చేసినటువంటి వాళ్ళ యొక్క సాక్షి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే దానికి సంబంధించి ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాప్ కు గురయ్యాయో వాళ్ళ దగ్గర నుంచి సమాచారం మొత్తాన్ని కూడా తీసుకున్న తర్వాత నిజ నిర్ధారణ కోసం వీటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ కు పంపించినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. కాబట్టి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఆయన ఫోన్ ట్యాప్ కు గురైనటువంటి విషయాల మీద బండి సంజయ్ ఏ విషయాలను కూడా తెలియజేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిట్ విచారణ పైన తనకు నమ్మకం లేదు, దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలనేటువంటి విషయాన్ని కూడా బండి సంజయ్ తెలియజేశారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన సాక్షి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ విషయాలను చెప్పబోతున్నారు అనేటువంటి ఒక సస్పెన్స్ గా మారిన నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకొని ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ ని ఇవ్వబోతున్నారు. ఆయనతో పాటు మరోవైపు ఓఎస్డి పిఏ మధు, ప్రవీణ్ అలాగే తిరుపతి వీళ్ళు సైతం సాక్షి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు మరికొద్ది సేపట్లోనే బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్న డీసీపీ వెస్ట్ జోన్ విజయ్ కుమార్ ఇప్పటికే లోపలికి వెళ్లారు. అలాగే కొంతమంది బీజేపీ నేతలు సైతం దిల్కుషా గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే బండి సంజయ్ లోపలికి వెళ్తారో తర్వాత సిట్ కు ఐఓగా ఉన్నటువంటి బంజారా హిల్స్ ఏసీపీ వెళ్ళి ఆయన యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి హిమాయత్ సాగర్ జలాశయానికి వరద పోటెత్తింది. రిజర్వాయర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో రాత్రి ఒక గేట్ ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. వరద ఉధృతి కొనసాగుతుండటంతో మొత్తం 3 గేట్లు ఓపెన్ చేసి 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసి పరివాహక ప్రాంతాలకు అలర్ట్ జారీ చేశారు అధికారులు. రిజర్వాయర్ పరివాహక ప్రాంతంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. హిమాయత్ సాగర్ మరో 2 గేట్లు ఎత్తితే మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు అధికారులు. దాదాపు గంటన్నర సేపు నాన్ స్టాప్ గా వర్షం పడింది. దాదాపు నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి నగరం అల్లకల్లోలమైంది. వరద నీటితో నగరంలోని రోడ్లన్నీ నదులను తలపించాయి. నీటిలోని రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కురిసిన కుండపోత వర్షంతో హైదరాబాద్ జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు పోటెత్తింది. 2 జలాశయాలు నిండు కుండలా మారాయి. రిజర్వాయర్ల నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. హిమాయత్ సాగర్ గేట్లు లిఫ్ట్ చేయడంతో మూసి పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా జంట జలాశయాలు కూడా నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా సాగర్ కు వరద నీరు కూడా చేరుకుంది. అయితే ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయిగా నీటి మట్టం మాత్రము 1764 కూడా చేరుకుంది. దీంతో ఒక్కసారిగా 4 గేట్లను కూడా ఎత్తివేసి 1400 క్యూసెక్ల నీటిని కూడా మూసిలోకి అధికారులు వదిలారు. అయితే నిన్న రాత్రి ఒక గేటు తెరిచిన అధికారులు హిమాయత్ సాగర్ కి మరింత వరద నీళ్లు చేరుకోవడంతో మరో 3 గేట్లను కూడా అధికారులు ఎత్తివేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో దీనికి సంబంధించి ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అయితే హిమాయత్ సాగర్ సంబంధించిన ఎస్టీఎల్ లో 17.64 ఫీట్లు కాగా ప్రస్తుతం మాత్రం 1763.10 ఒక క్యూసెక్ సంబంధించిన ఒక నీటి వరద నీరు ఉంది. దీంతో సాగర్ సంబంధించిన గేట్లు ఎత్తివేయడంతో మూసీకి సంబంధించిన పరిసర ప్రాంతాలు కూడా అలర్ట్ కూడా జారీ చేశారు. మరో 2 గేట్లను కూడా ఎత్తివేస్తే మూసీ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా కూడా ఖాళీ చేయిస్తామని చెప్పి కూడా అధికారులు అంటున్నారు. మొత్తానికి చూస్తే వరద నీరుకి సంబంధించి పెద్ద ఎత్తున వాటర్ సంబంధించి చూస్తే మాత్రము అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఇందులో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు దీనికి సంబంధించి ప్రజలు కూడా సూచిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. థ్యాంక్ యూ పవన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. తన వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను సిట్ అధికారులకు అప్పగిస్తానని చెప్పారు. కేంద్ర మంత్రిగా బాధ్యత గల పౌరుడిగా ఆధారాలు సమర్పిస్తానని పేర్కొన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ను మొదట బయట పెట్టింది నేనే. విచారణకు రావాలని గత వారమే సిట్ నాకు నోటీసులు ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా విచారణకు రాలేకపోతున్నట్లు చెప్పాను. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కు మొదటి బాధితుడిని తానేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ అధికారుల మీద నమ్మకం లేదన్నారు. సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగిస్తే మొత్తం వివరాలను బయటపెడతా అని బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ వెంట భారీ ఎత్తున కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్ లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు పోలీసులను తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు.
ఇదంతా కూడా టైం పాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెట్టడం కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసారు, టైం పాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్య తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తాను. వాస్తవానికి గత వారమే ఈ రోజు సిట్ విచారణకు మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సిట్ ఎదుట బండి సంజయ్ హాజరవుతున్నారు. సంజయ్ ఎలాంటి ఆధారాలను సిట్ కు సమర్పించే అవకాశం ఉంది? మరికొద్దిసేపట్లోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ ఎదుట సాక్షి స్టేట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొన్ని నిమిషాల్లోనే ఆయన ఇంటి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కు చేరుకోబోతున్నారు. ఎందుకంటే పోలీసులు సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని వచ్చి సాక్షి స్టేట్మెంట్ ఇవ్వాలని తెలియజేసినప్పుడు ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ లో తను అక్కడికి వచ్చి తన యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా ఇటు సిట్ అధికారులను ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో వైపున సిట్ అధికారిగా ఉన్నటువంటి బంజారా హిల్స్ ఏసీపీ వెంకటగిరి వచ్చి ఆయన యొక్క స్టేట్మెంట్ ను బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన యొక్క ఓఎస్డీ పిఎల్ గా ఉన్నటువంటి మధు, అలాగే తిరుపతి, ప్రవీణ్ కుమార్ వీళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నలుగురు కూడా ప్రస్తుతం ఇప్పుడు సాక్షి స్టేట్మెంట్ లో భాగంగా విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మనం ఒకసారి ఆ స్పాట్ దగ్గర ఉన్నాం, విజువల్స్ లో చూడొచ్చు. మరికొన్ని నిమిషాల్లోనే బండి సంజయ్ దిల్కుషా గెస్ట్ హౌస్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు రాబోతున్న నేపథ్యంలోనే ఈ యొక్క పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఇక్కడకు దిల్కుషా గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల దగ్గరకు భారీగా బీజేపీ కార్యకర్తలు, బండి సంజయ్ ఫాలోవర్స్ సైతం చేరుకొని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ల అంశం మీద వాళ్ళు కొంత వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటికే ఆయన ఇటు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి బయలుదేరి ఇటు ఆన్ ది వేలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా మరికొన్ని నిమిషాల్లోనే బండి సంజయ్ ఇప్పుడు సిట్టు ముందు హాజరయ్యి అతని యొక్క సాక్షి స్టేట్మెంట్ ను ఇవ్వబోతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుని మొదటి నుంచి కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్లు అనేవి ఈవెన్ భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో కూడా వారి యొక్క సంభాషణలను విన్నారు. సో ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులు ఎవరున్నది ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. వైపున తీవ్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్లను ఖండిస్తూనే మరోవైపు ప్రస్తుతం సిట్ అధికారులు చేస్తున్నటువంటి యొక్క విచారణను కూడా కొంత ఆయన అబ్జెక్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిట్టు విచారణల మీద తనకు నమ్మకం లేదు, ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి, అప్పుడే ఇందులో ఉన్నటువంటి దోషులను పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిట్టు మీద తనకు నమ్మకం లేదు, ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ద్వారానే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది జరగాలి అనేది ప్రస్తుతానికి ఇప్పటికే బండి సంజయ్ చేసినటువంటి డిమాండ్ గా తెలుస్తోంది. ఇక మరి ఇప్పుడు ఆయన విచారణకు రాబోతున్న నేపథ్యంలోనే సాక్షి స్టేట్మెంట్ ఇవ్వబోతుండగా ఆయన ఏ విషయాలను సిట్ అధికారులకు తెలియజేస్తారు అనేది కొంత సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే గతంలో ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భంలోనూ మరోవైపున మహాసంగ్రామ యాత్రలు జరిగినటువంటి సిచ్యువేషన్స్ లో ఆయన యొక్క ఫోన్లు అనేవి ట్యాప్ కు గురయ్యాయి. మరోవైపున ఉప ఎన్నికల సందర్భంలో కూడా బండి సంజయ్ తన ఫోన్లను ట్యాప్ చేశారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే సిట్ అధికారులకు తెలియజేశారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఆయన ఫోన్లు ఎప్పుడు ఏ సందర్భాల్లో ట్యాప్ కు గురయ్యాయనేటువంటి విషయాల మీద కూడా ఒక స్పష్టతనైతే ఇచ్చినటువంటి అవకాశాలు చాలా కీలకంగా కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు బండి సంజయ్ యొక్క సాక్షి స్టేట్మెంట్ అనేది సిట్ అధికారులు చేయబోతున్న నేపథ్యంలోనే రికార్డ్ చేయబోతున్న నేపథ్యంలో ఇక్కడకు పలువురు బీజేపీ నాయకులు కూడా చేరుకున్నారు. ఇప్పటికే ఇటు వెస్ట్ జోన్ డీసీపీ లోపలికి వెళ్ళడం జరిగింది. ఆయన ఈ సిట్కు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక వైపున పోలీస్ అధికారులతో పాటు ఈ సిట్టు మరి పలువురు ఇటు బండి సంజయ్ యొక్క న్యాయవాదులు సైతం ఇక్కడ సిట్టు విచారణ జరగబోతున్నటువంటి సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి ప్రాంతానికి దిల్కుషా గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుంటున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. అడ్వకేట్స్ మొదటగా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. సో వైపున ఇటు ఇప్పటికే డీసీపీ లోపలికి సిట్ ఇన్ఛార్జ్ గా ఉన్న డీసీపీ విజయ్ కుమార్ లోపలికి వెళ్ళడం జరిగింది. అలాగే ఇప్పుడు బండి సంజయ్ న్యాయవాదులు సైతం లోపలికి వెళ్ళి, ఎందుకంటే కేంద్ర మంత్రి హోదాలో ఇప్పుడు మొదటిసారి యొక్క సిట్టు విచారణకు వస్తున్నారు కాబట్టి సాక్షి స్టేట్మెంట్ ఇచ్చేందుకు వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం కొంత ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఉత్కంఠ అయితే నెలకొని ఉంది.
గతంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. భార్యాభర్తల యొక్క సంభాషణలను కూడా విన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయాలన్నింటినీ కూడా బండి సంజయ్ బహిరంగంగానే ఆరోపించారు. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో ప్రస్తుతం వీటన్నిటికీ సంబంధించి ఇవాళ ఆయన యొక్క సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్నటువంటి సందర్భంలోనే నిన్న కేంద్రం నుంచి కొంతమంది అధికారులు వచ్చి బండి సంజయ్ను కలిశారు. ఇవాళ సాక్షి స్టేట్మెంట్ రికార్డు చేయబోతున్న నేపథ్యంలోనే ఆయనతో నిన్న మంత్రాలు జరపడం జరిగింది. వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా ఈ సాక్షి స్టేట్మెంట్ రికార్డు కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయన మీడియాతో మాట్లాడి అసలు ఫోన్ ట్యాపింగ్ మీద ఇప్పటికే తను మాట్లాడినటువంటి ఉద్దేశాలకు సంబంధించి మరొకసారి వివరించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లు విధించడంతో దానికి ప్రతిగా భారత్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్ తో దాదాపు తుది దశలో ఉన్న $3.6 బిలియన్ కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్లో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత నౌకాదళం కోసం 6 అధునాతన P-8A పోసైడాన్ విమానాలను బోయింగ్ నుండి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రంపై సుదూర నిఘా జలంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ విమానాల ప్రత్యేకత. వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ $2.42 బిలియన్ ఉండేది. కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులు అంతరాయాలు, తాజాగా విడి భాగాలపై అమెరికా విధించిన 25% సుంకాల కారణంగా దీని ధర $3.6 బిలియన్ పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50% పెరగడంతో భారత్ ఈ కొనుగోలుపై పునరాలోచనలో పడింది. రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడం తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్ పై భారీ టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల కారణంగానే P-8A విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు అమెరికా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత్ లో బోయింగ్ సంస్థకు సుమారు 5,000 మంది ఉద్యోగులు ఉండడంతో పాటు ఏటా $1.7 బిలియన్ మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది. ఇప్పటికే భారత్ వద్ద 12 P-8A విమానాలు ఉన్నాయి. వాటికి అదనంగా మరో 6ని సమకూర్చుకోవాలని భావించిన తాజా పరిణామాలతో దేశీయంగా DRDO, HAL వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ టారిఫ్ వివాదం పరిష్కారమయ్యే వరకు నిరవధికంగా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అమెరికా విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. అయితే గతంలో 25% సుంకాలు విధించారు, అది నిన్నటి నుంచి అమల్లోకి వస్తుంది. సో మరో 25% సుంకాలు విధించడంతో అది ఆగస్టు 27 నుంచి కూడా అమల్లోకి రానుంది. సో ఏదేమైనా సరే అమెరికా విధించిన సుంకాలకు సంబంధించి భారత్ డి అంటే డి అంటుంది, ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదంటున్నారు. ఎంత ఖర్చునైనా భరిస్తామని చెప్పేసి కూడా నిన్న ప్రధాని మోడీ ఇదే విషయం పైన
స్పందించారు. ముఖ్యంగా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి సో ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఆ యొక్క సుంకాలు ఏవైతే ఉన్నాయో భయపడాల్సిన అవసరం లేదు, ఎంత ఖర్చునైనా సరే భరిస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అయితే ఇక మనకి అమెరికా యొక్క టారిఫ్స్కి సంబంధించి కౌంటర్గా భారత్ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ముఖ్యంగా యుఎస్ నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి $3.6 బిలియన్ విలువైన బోయింగ్ P-8I జెట్ల కొనుగోలు ఒప్పందం ఏదైతే ఉందో అది పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా కూడా భారత్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక తర్వాత P-8I జెట్ల కొనుగోలు కోసం దాదాపుగా $2.42 బిలియన్ 2021లో భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. సో ఈ యొక్క ఒప్పందాన్ని పూర్తిగా ప్రస్తుతమైతే మేము నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా భారత్ అధికారిక ప్రకటన చేసింది. సో ఒక రష్యా నుంచి చమురు కొనుగోలు భారత్ చేస్తుందని చెప్పేసి దానిలో భాగంగానే ఒక అక్కస్తోటి మాత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క 50% సుంకాలు విధిస్తున్నారు భారత్ పైన అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సరైన వైఖరి కాదని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క ప్రవాస భారతీయులందరూ కూడా 50 లక్షలకు పైగా అమెరికా డెవలప్మెంట్ కోసం అక్కడ అనేక మంది పనిచేస్తూ వస్తున్నారు. కాబట్టి సో వారిని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఇక విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో భారత్ పైన దాన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అనేక మంది నిపుణులు సూచనలు చేస్తున్నారు. చాలామంది కూడా ఆయనతో ఇలాంటి విషయం పైన చర్చించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారడం లేదు. సో ఆయన విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం 25% సుంకాలు ప్రజెంట్ అమల్లోకి వచ్చింది. ఇక మరో 20% భారత్ పైన విధించాడు. కాబట్టి సో అది ఆగస్టు 27 నుంచి కూడా అమల్లోకి వస్తుంది. దాని ద్వారా కొంత ప్రభావం భారత్ పైన పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో మాట్లాడారు. సో ఇదే విషయం పైన కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక మేము రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం కాబట్టి సో ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్పారు. దాని తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా అమెరికాలో చాలామంది విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ పైన. ఎందుకంటే జో బైడెన్ గతంలో అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ఉన్నారు. జో బైడెన్కి సలహాదారుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇది సరైన వైఖరి కాదు అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మోడీ పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది భారతీయులందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న చాలామంది ప్రవాస భారతీయులందరూ కూడా అమెరికా అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పుడు అమెరికాలో చాలా భాగస్వామ్యంగా కీలకంగా భారతీయులు ఉన్నప్పుడు అప్పుడు ఆ భారత్ పైన ఇలా 50% సుంకాలు విధించడం సరైనది కాదంటున్నారు. సో ఇక రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఆగిపోతే కొంత పునరాలోచన చేసుకునే ఆలోచనలో మోడీ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మనపైన విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో 50% సుంకాలు వాటిపైన పునరాలోచించుకునే ఆలోచన ప్రధాని మోడీకి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా ఈ యొక్క యుద్ధంకి సంబంధించినటువంటి వాటిపైన అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన ఈ విధంగా సుంకాలు విధిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఇక అక్కడ కొంత ప్రభావం అంటే మనకి దేశం పైన ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉన్నప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోసారి యొక్క భారత విదేశాంగ శాఖ అదేవిధంగా రష్యా విదేశాంగ శాఖతో కూడా ఒక కీలకమైన భేటీ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. సో మరోసారి ఈ విషయం పైన కూడా పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చాలామంది నిపుణులు మాత్రం చాలామంది సూచనలు కూడా చేస్తున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఇంకా చాలా ముందు చాలా చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఏదో భయపెట్టే ఆలోచన ధోరణితో ఇలాంటి వైఖరి ప్రతినిత్యం కూడా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తూ వస్తున్నాడు. కాబట్టి సో అందుకు ఆయన అనుసరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరు పట్ల మాత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆయనపైన విమర్శలు చేస్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.